హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ హాల్. ఈరోజు వీడియోలో ఇలా మనకి మగ్గం వర్క్ కట్ వర్క్ బ్లౌజ్ వస్తే ఎలా కుట్టాలో వీడియోలో చూపిస్తా. వీడియో ఫుల్ వరకు చూడండి. ఒకసారి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది వీడియో. ఒకసారి చూడండి ఫుల్ వరకు వీడియో. ఫస్ట్ అయితే ఇలా మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటాం కదా, ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. హ్యాండ్ అనేది ఇలా పూసలు కుందెన్స్ కానీ ఏమన్నా వస్తే ఇట్లా పైకి అయితే ఇలా పై వైపుకి అయితే ఇలా చేత్తో ఇలా అనాలి. చేత్తో ఇలా అని మనం ఇక్కడ లైనింగ్ మనము ఎంత ఖర్చు వదులుకుంటే అంత మనం స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇలా పూసలు పైకి అంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాగా మనకి ఇలా కుట్టినా సరే కట్ వర్క్ కూడా మనకి స్ట్రైట్గా కుట్టినా సరే మనకి కట్ వర్క్ లానే వస్తుంది. ఇది వచ్చేసి కట్ వర్క్ వచ్చేసి కుందెన్స్ స్టోన్స్ వచ్చినాయి వీటికి. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేస్తా ఫుల్గా. ఇప్పుడు లైనింగ్ పైన పడేటట్టు ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు చూడండి, మనకి కట్ వర్క్ కూడా మనకి సేమ్ ఇట్లా స్ట్రైట్గా కుట్టడం వలన కట్ వర్క్ లానే ఎలా వచ్చిందో ఇలా. ఇప్పుడు పైనుండి కూడా ఒక కుట్ట అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, సింగిల్ పాదంతో నేనైతే ఇలా కుట్టాను. చాలా దగ్గర నుండి వస్తుంది సింగిల్ పాదంతో అయితే. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి. ఇలా పూసలు పైకి అంటూ ఇలా ఒక కుట్ట అయితే వేయాలి. ఇప్పుడు మళ్ళీ లైనింగ్ పైన పడేలా ఇంకొక కుట్ట అయితే వేయాలి. ఇక్కడ చూడండి, మీకు కట్ వర్క్ అయినా సరే మనకి స్ట్రైట్గా ఇలా కుట్టడం వలన కట్ వర్క్ లానే మనకి ఎలా వచ్చిందో రౌండ్గా ఇలా కుట్టుకోవాలి. లైనింగ్ పైన ఒక కుట్టు పడేలా ఇలా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి కట్ వర్క్ లానే ఎలా వచ్చిందో బ్లౌజు. ఇలా ఇప్పుడు పూసలు పైకంటూ పైనుండి కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా ఇప్పుడు లైనింగ్ మెయిన్ పీస్ ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్ దగ్గర స్ట్రైట్గా హ్యాండ్స్ లైనింగ్ అయితే ఇలా మెయిన్ పీస్తో ఇలా జాయినింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ మధ్యలో మిడిల్ పార్ట్ దగ్గర ఒక టక్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. రౌండ్ నెక్, కట్ వర్క్, రౌండ్ నెక్. వీడియో ఫుల్ వరకు చూడండి. కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇలా మనం ఇలా సెట్ చేసుకోవాలి. నెక్ ఎక్కడి వరకు ఉంటే అక్కడికి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అక్కడక్కడ నీడిల్స్ అయితే పెట్టుకోవాలి. కదలకుండా ఉంటుంది మనకి. షోల్డర్స్ ఎక్కువ తక్కువ కావు. ఇలాగా ఇప్పుడు మనకు ఖర్చు ఎంత వదులుకుంటే నెక్కి అంత కుట్టుకోవాలి. ఒకే విధంగా ఈక్వల్గా వచ్చేలాగా ఇలాగా ఇలా చేత్తో ఇలా నీట్గా అనుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ అక్కడక్కడ నీడిల్ ఇట్లా చిన్న చిన్న పిన్స్ అయితే పెట్టాలి, కదలకుండా ఉంటుంది. ఇలాగా ఇలా కార్నర్ దగ్గర కూడా ఇలా. ఇప్పుడు కట్ చేసుకోవాలి మెయిన్ పీస్ నెక్ పార్ట్. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్లో మళ్ళీ లైనింగ్ పైన పడేటట్టు ఒక కుట్టు అయితే వేయాలి. ఇలాగా
ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. కట్ వర్క్ కూడా మనకి ఇలా స్ట్రైట్గా కుట్టడం వల్ల కూడా కట్ వర్క్ లానే ఎలా వచ్చిందో స్టిచ్చింగ్ అనేది. దానికి స్టోన్స్ వచ్చినాయి కాబట్టి స్టార్టింగ్ మనకి కట్ వర్క్ అనేది కుట్టడానికి రాదు దీనికి. అందుకే ఇలా స్ట్రైట్గా కుట్టడం వలన మనకి డిజైన్ బట్టి ఇలా వస్తుంది. ఇలాగా ఇప్పుడు లైనింగ్ లోపలికంటూ ఇలా ఒక కుట్ట అయితే వేసుకోవాలి. ఇప్పుడు జాయింటింగ్ చేసుకోవాలి. ఇలాగా నెక్ అయితే కట్ చేయకూడదు. లైనింగ్ నేను 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేశాను కాబట్టి నెక్ అనేది కట్ చేశాను మిస్టేక్ వల్ల. నెక్ అయితే కట్ చేసుకోకూడదు. మగ్గం వర్క్ బ్లౌజులకి కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇది ఒక టిప్పు లాంటిది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాగా లైనింగ్ కూడా జాయింటింగ్ చేసుకోవాలి. రివర్స్లో వేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు డాట్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నుండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి పట్టుకొని 3 ఇంచెస్ అంత పొడవుతో ఇలా డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ కూడా ఇప్పుడే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ పట్టీ కోసం స్ట్రైట్గా కార్నర్ అంచులున్న పీస్ అయితే తీసుకోవాలి, లేకుంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు సేమ్ మళ్ళీ లైనింగ్ పైన పడేలా ఒక కుట్ట అయితే వేయాలి. ఇలా ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక్కడ చూడండి, మనకి కట్ వర్క్ లాగా నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్టిచ్చింగ్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.